మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బెల్వాల్లో చాలా ఏకబెల్వం, త్రిబెల్వం. ఇది 9 బెల్వాలు 12 వస్తాయండి ఆకులు. ఒకటే ఈయన ఉంటుంది. ఇది మామూలుగా దొరికిన వాళ్ళు పెంచుకోండి. శ్రీశైలంలో దొరుకుతాయి ఈ మొక్కలు, ప్లస్ కడియం నర్సరీలో కూడా దొరుకుతాయి. మామూలుగా ఏ బిల్వం అయినా కూడా మంచిదే. దాంతోపాటు ఈ 9 రకాల బిల్వాలు ఉన్నాయి. సెంటిమెంట్గా శివుడికి పూజ చేస్తారు. నేను మా సొంతూరు అయినటువంటి పెనుగొండలో ఉన్నాను. ఈ బిల్వాన్ని మా యొక్క శివుడి గుడిలో పూజ చేసి దీని యొక్క ఆకుల్ని నేను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దాన్ని ఎర్లీ మార్నింగ్ జీలకర్ర పొడితో డికాషన్ తీసుకుంటాం వల్ల మీకు ఈ 9 బిల్వాలు తీసుకోవాలని లేదండి. మీరు ఈ బెల్వం మారేడు ఆకుని రోజు మానకన్నా ఒక ఆకు 1/2 టీ స్పూన్ జీలకర్ర డికాషన్ తీసుకుంటాం వల్ల ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు తిరిగి ఉంటాం. డిఫరెంట్ ఫుడ్ తింటాం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుందండి. చెడు కొలెస్ట్రాల్ ఫామ్ అవటం వల్ల LDL పెరిగిపోతుంది. దాంతోపాటు మనకి గుండెకి సంబంధించిన సమస్యలు రావటం జరుగుతుందండి. దాన్ని రాకుండా ఉండి చెడు నెక్టర్ని, చెడు కొలెస్ట్రాల్ని తీసే గుణం మారేడాకు ఉంది. దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది, ప్లస్ గుండె యొక్క బలాన్ని పెంచుతుంది, ప్లస్ డయాబెటిక్ చూర్ణాల్లో ఒక చూర్ణం కింద నేను మారేడాకుని వాడటం జరుగుతుందండి. చాలామంది ఎవరైతే ప్రీ డయాబెటిక్తో ఉంటారో, అంటే డయాబెటిక్ బార్డర్లో ఉంటారో, వాళ్ళు ట్యాబ్లెట్లకి వెళ్ళకన్నా ఆగటానికి ఈ మారేడు ఆకు యొక్క పాత్ర చాలా బాగా ఉంటుందండి. నేను ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి వేప, తులసి, మారేడు, నేరేడు, నేల ఉసిరి, తిప్పతీగ, నేలవేము, జీలకర్ర, మిరియాలు కలిపి నా మందుని తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. దానిలో మారేడు ఆకు పాత్ర రాజు. ఇది మారేడాకు దీన్ని ఏంటంటే మనకి బాడీలో ట్రైగ్లిజరైడ్స్ని పెరగకుండా చేసి మన LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేసే గుణం ఈ యొక్క మారేడాకులో ఉంది. ఈ మారేడాకుని ఎవరైతే ఈ బొట్టు దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొంతమంది లేడీస్లో కెమికల్ కుంకాలు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అయిపోతుందండి. ఈ మారేడాకు అంటే ఏ మారేడాకైనా కానీ, మరి ఈ బెల్లం తెచ్చుకోమంటలేదు, మీరు ఏ మారేడాకైనా తీసుకుని మెత్తగా నూరి దాంట్లో ముద్ద కర్పూరం యాడ్ చేసి ఇక్కడ పెట్టుకుంటే మీకు స్లోగా ఒక వారం రోజులకి ఈ బొట్టు దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందండి. ఇదే మారేడాకుని మనం శనగలో ప్లస్ మారేడాకు, పసుపు కలిపి స్నానం చేస్తే ఎవరికైతే చెమట దుర్వాసన వస్తుందో ఆ దుర్వాసన కూడా తగ్గించే గుణం మారేడాకులో ఉందండి. ఈ శ్వేతరంధ్రాలను ఓపెన్ చేసి మనకు వచ్చే ఏదైతే చెమటలో ఉండే స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ని కూడా పోగొట్టే గుణం మారేడాకు ఉంది. ఈ విధంగా మనం డయాబెటిక్లో కానీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ, ప్లస్ చర్మంలో ఉన్న బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించుకోవడంలో కానీ, చర్మం యొక్క కాంతిని పెంచడంలో కానీ ఈ మారేడాకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఈ మారేడు కాయని గుజ్జుని మనం IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్ అంటే అమీబియాసిస్లో కూడా మారేడు గుజ్జు, మజ్జిగ, మనకి జీలకర్ర కలిపి తీసుకుంటాం వల్ల అమీబియాసిస్ యొక్క స్థాయిని తగ్గించుకోవడానికి బాగా పనిచేస్తుంది. మన పొట్టలో వచ్చే రుగ్మతలు ఏదైనా కూడా అల్సర్ని కూడా తగ్గించకుండా మారేడు కాయలో ఉంది. ఆ మారేడు గుజ్జుని ఒక ఫార్ములా ప్రకారం తలకు రుద్దుకుంటే జుట్టు కూడా సిల్కీగా ఉంటుందండి. ఈ విధంగా మారేడు గుజ్జును వాడతాము. మారేడు యొక్క పై పెంకుని పెరాలసిస్ పేషెంట్కి పౌడర్ చేసి తేనెతో అనుపానంగా ఇస్తారు. ఆ పెరాలసిస్ స్థాయిని పెరగకుండా వాడతారు. ఈ యొక్క మారేడు గుజ్జుని సమ్మర్లో
కాశీలో చాలామంది, మీరు కాశీ వెళ్తే చాలామంది మారేడు గుజ్జుతో ఒక మురబ్బా కింద చేస్తారు, దాంతోపాటు ఒక జ్యూస్ కింద చేస్తారు. చేసి ఒక ఎండాకాలంలో వచ్చే అధిక హీట్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా మారేడు కాయ అంత బాగా ఉపయోగపడుతుందండి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ప్లాంట్ని మనం పెంచుకుంటూ మన యొక్క పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. నేను 7th క్లాస్ నుంచి కూడా నాకు ఇక మొక్కల యొక్క ఇంట్రెస్ట్ మీద ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మా దగ్గర వర్క్ చేసే ఆయన ముసలయ్య అని ఒక ఓల్డ్ ఆయన నాకు చిన్న వయసు నుంచి కూడా గాడిద గడ్డపాకు, మురుక్కుంటాకు, గుంటకలగరాకు ఇలా ఇలా మనకు అందుబాటులో ఉండే మొక్కల్ని చూపించి దాని యొక్క ఔషధ గుణాలని ఫస్ట్లో నాకు ప్రథమ గురువు కింద ఆయన నేర్పడం జరిగింది. తర్వాత నేను విశ్వేశ్వరరావు గారని ఆయన ప్లస్ డాక్టర్ శ్రీరాములు గారు, డాక్టర్ అంజనేయులు గారు, ఇలా డాక్టర్ రఘుపతి గారు, ఇలా పేరు పేరున మా గురువుల ద్వారా నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఎన్నో బుక్కులు అనుభవపూర్వకంగా చదివి ఎన్నో మొక్కల్ని నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఎన్నో రకాల ప్రోడక్ట్లని ఎంతోమందికి ఫ్రీగా ఇచ్చి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకుని అది పనిచేస్తేనే 4 మనుషులకు ఇచ్చేవాడిని. ఆ విధంగా సెల్ఫ్గా నేను వాడి ఈ విధంగా అశ్వగంధన ఆవు పాలతో 7 సార్లు శుద్ధి చేసి, అంటే సుధాకర్ అంటే అశ్వగంధన ఆవు పాలతో 7 సార్లు శుద్ధి చేసే మనిషిని జనాల్లో గుర్తింపు తెచ్చుకుని, దాంతోపాటు ఎన్నో రకాల వైద్యాలను నేను నేర్చుకుని, దాంతోపాటు నేను మా మిత్రులకు కూడా నేను సపోర్ట్గా ఇస్తూ వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా నేను జోడించుకుని, దాంతోపాటు ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే నా దగ్గర ఒక అనుభవపూర్వకమైన వైద్యులు 3 వైద్యుల్ని పెట్టుకుని వాళ్ళ పర్యవేక్షణలో పెట్టుకుని, వాళ్ళు అందరూ కూడా 60-70 సంవత్సరాలు అనుభవం వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల యొక్క అనుభవాన్ని బాగా క్రానిక్ కేసెస్ని కూడా తీసుకుని వాళ్ళకి రేర్ హెర్బ్స్ని నేను సప్లై చేసి వాళ్ళ ద్వారా కొన్ని మందులు, దొరకని మందులు కూడా తగ్గించిన జబ్బులను కూడా నేను వాళ్ళ ద్వారా నేను ఫార్ములా ఇచ్చి తయారు చేయించుకుని కూడా సర్వీస్ ఇవ్వటం జరుగుతుందండి. చాలామంది నమ్మకంతో నాకు ఫోన్ చేస్తారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నేను ఈరోజు వరకు సర్వీస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి మనిషి కూడా తన సొంత పొలంలో ఆయుర్వేదిక్ ప్లాంట్స్ పెంచుకోవాలన్న కుతూహలంతో అంటే గ్రీనరీ తగ్గిపోతుంది, మన సొంత ఊరిని మనం వదిలేస్తున్నాం. మనం ఎంత బిజీగా ఉన్నా మన సొంత ఊరిని వదలకుండా మన యొక్క పొలాలు ఉన్నవాళ్ళు చెప్తున్నారు, లేని వాళ్ళు అంటే వాళ్ళు సొంత స్థలాలు వేసుకుంటారు. ఉన్నవాళ్ళు కూడా మన పొలాలు వదిలేసి సిటీల్లో అక్కడేముంది అన్న ఉద్దేశంతో పడదారిని పడుతున్నారు. కొంత వయసు వరకు జాబ్ చేసుకున్న తర్వాత మన ఊరు వచ్చి మనం సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా నెలకి ఎక్కువ జీతంలో ఉండి కూడా తర్వాత 10 సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత నేను ఎంతో వైద్యాన్ని నేర్చుకుని ఆ వైద్య వృత్తినే నేను ఎన్నుకుని ఈ రోజున ఒక SVSG ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేస్తూ నేను అశ్వగంధన ఆవు పాలతో 7 సార్లు శుద్ధి చేసి ఎన్నో క్రానిక్ డిసీజెస్ని నేను ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి వాడుతూ, దాంతోపాటు ఎన్నో రకాల ప్రొడక్ట్ల మీద నేను తిరిగి రీసెర్చ్ చేసి నేను ఈరోజు మీ ముందుకి ధైర్యంగా రావటం జరిగింది. నేను ఖచ్చితంగా నేను కీళ్ళ నొప్పులు మరియు సయాటికా, నెక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అన్ని రకాల పెయిన్స్కి ప్లస్ దాంతోపాటు థైరాయిడ్ ఎవరైతే వచ్చిందో స్టార్టింగ్లో వస్తే నా దగ్గరకు వచ్చి మందులు లేకుండా ఆహార విహారాలు మార్చి వాళ్ళని ఆ థైరాయిడ్ నుంచి బయటపడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దాంతోపాటు ఎన్నో యోగా ప్రోగ్రాముల్లో నన్ను ఇంట్రెస్ట్గా అందరూ పిలిచి ఆదరించినందుకు చాలా సంతోషం. దాంతోపాటు షుగరు ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకి ట్యాబ్లెట్ల వైపు వెళ్ళకుండా కూడా మెయింటైన్ చేసి డైట్ మార్చి ఇన్ని విధాలుగా నేను చేయటం జరిగింది. ఇదే విధంగా చాలామంది టీనేజ్లో సెక్సువల్ డిజార్డర్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. దాన్ని ప్రథమ స్థాయిలో తగ్గించడానికి అశ్వగంధను 7 సార్లు ప్యూరిఫై చేసి వాళ్ళకి అందించి నేను వాళ్ళని ముందుగానే వాళ్ళని సెక్సువల్ డిజార్డర్స్ వైపు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలను నాశనం అవ్వకుండా నేను
అడ్డుగోడ కింద ఉండటం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. అది కౌ బేస్ ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల నేను దాని యొక్క ఔషధ గుణాలను పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధను ఆవు పాలలో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్ అంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్ ఇవ్వటం, దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.